కామారెడ్డి ప్రచారానికి హెలికాప్టర్ రాకుండా ప్రభుత్వం కుట్ర చేసినా మీకోసం రోడ్డు మార్గానే ఇక్కడికి వచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు రైతుల కోసం కల్లాల్లోకి కాంగ్రెస్ అంటూ బెక్కనూరుకు వచ్చి రైతుల కోసం కొట్లాడిన విషయం గుర్తు చేశారు. ఇక ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడికి రాని కేసీఆర్ ఇవాళ సిగ్గు లేకుండా ఓట్లు అడగడానికి వస్తున్నాడని విమర్శించారు. ఇక 40 ఏళ్లుగా వివిధ పదవుల్లో ఉన్న కేసీఆర్ కు ఖానాపూర్ గుర్తురాలేదని కానీ ఓట్ల కోసం ఖానాపూర్ బిడ్డనంటూ ఇక్కడికి వస్తుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వండుకుంటే వంగబెట్టి 4 గుద్దనికే ఈ బిక్నూర్కు నేను వచ్చి తడిసిపోయిన మీ ఓట్లు చూసి కల్లాల్లోకి కాంగ్రెస్ అనే కార్యక్రమం తీసుకొని ఇక్కడ రైతులకు అండగా నిలబడడానికి వచ్చిన మా ఇంద్రకరణ్ మా చంద్రకాంత్ అందరు కలిసి అన్ని ఊర్లు తిప్పి మొత్తం అంతా నాకు చూపించి ఇక్కడ రైతుల కష్టాలు ఎట్లా ఎదుర్కొంటున్నారో నాకు చూపించిండు. అదే కాకుండా వడగండ్లు వచ్చి చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలైతే ఆయల్ల కూడా ప్రభుత్వం ఎవ్వరు రెవెన్యూ వాళ్ళు గాని ఈడుండే ఎమ్మెల్యే గాని మంత్రులు రాకపోతే మళ్ళా నేను చెప్పిరాలి గారు నువ్వే రావాలంటే ఆయల్లొచ్చి మీ పంట పొలాలన్నీ తిరిగి మిమ్మల్ని అందరినీ కలిసి మీ కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి పార్లమెంట్ లో మీ కష్టాలు ప్రస్తావించి మీ సమస్యల కోసం ఆయల్లో కూడా బిక్నూరుకు వచ్చిన ఆయల్లో మీకు తెలుసు మీరు వండించినట్లు 1400కు కూడా కొనకుండా మీరు తీసుకపోతే తాలి పేరు మీద లేకపోతే తడి పేరు మీద తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దండి కొట్టి మీ కష్టపడ్డ సొమ్ము రాత్రి పగళ్ళు మీరు కాపలా కాసి పండించిన పంట